ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఎలాగో పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి నాకు పితృదోషానికి వివాహం ఆలస్యం అవటానికి ఏమన్నా సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఖచ్చితంగా పితృదోషానికి వివాహం ఆలస్యం అవటానికి సంబంధం ఉంటుంది. పితృదోషం ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో, అందులో ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చేటువంటి జాతకాల్లో కూడా నేను చాలా మందికి చూస్తున్నాను. పితృదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యంగా జరగటం అనేది చాలా కామన్గా జరుగుతుంది. మరి ఎలా సంబంధం ఎలా చెప్తారు ఏంటి అంటే, మీరు ఇక్కడ ఉన్న చాలా మంది, ఇక్కడ కాదండి, ఈ లోకంలో ఉన్నటువంటి భార్యాభర్తల అందరికీ కూడా భర్త జాతకంలో పితృదోషం ఉంటే భార్య జాతకంలో కూడా పితృదోషం ఉంటుంది. అలాగే భార్య జాతకంలో పితృదోషం ఉంటే భర్త జాతకంలో కూడా పితృదోషం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే పితృదోషానికి వివాహానికి సంబంధం ఉంది అని మనకు తెలియజేయడం కోసం. చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా ఒకళ్ళకి పితృదోషం ఉంది అంటే ఇంకొకరికి పితృదోషం ఉండాల్సిందే. అది మీకు 100కి 100 జాతకాలకి ఇలానే జరుగుతుంది. మరి పితృదోషం ఉన్నప్పుడు అసలు వివాహం ఎందుకు డిలే అవుతుంది ఏంటి అని అంటే, మరి పితృదోషం ఉన్న వాళ్ళందరికీ వివాహం డిలే అవుతుందా? లేదండి, పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పాపపుణ్య కర్మ ఫలితాల కారణంగా ఈ జన్మలో కొంతమంది జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ వాళ్ళకి జరగాల్సిన ప్రతి పని చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఏ పని తొందరగా ముందుకు వెళ్ళదు. అంటే ఈ ముందుకు వెళ్ళని వాళ్ళకి అర్థం ఏంటి అంటే, ఆ దోషం ఖచ్చితంగా వీళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈ పితృదోషానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, ఏం లేదండి, ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు గతించినటువంటి 7 తరాల్లో వారి జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టి కొన్నాళ్ళు వాళ్ళని దూరంగా ఉంచుతారు. ఆ జీవిత భాగస్వామి ఎప్పుడైతే కొన్నాళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపారో, ఎన్నాళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపితే అన్నాళ్ళు ఈ జన్మలో ఆ కర్మని ఈయన అనుభవించాలి అని చెప్పి దేవుడు రాస్తాడు. రాసినప్పుడే మనకి ఈ వివాహం ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి పితృదోషానికి వివాహం ఆలస్యం అవడానికి ఖచ్చితమైనటువంటి సంబంధం ఉంది. మరి ఏం చేస్తే ఈ పితృదోషాన్ని పోగొట్టుకోవచ్చు ఏంటంటే, చాలామంది చాలా రకాల ఉపాయాలు మీకు పితృదోషం కోసం అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. యూట్యూబ్లో ఇస్తున్నారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అంటే తర్పణలని, పిండదానాలని, అన్నదానాలని చాలా రకాలు సజెస్ట్ చేశారు. అవన్నీ చెయ్యండి, తప్పేమీ లేదు. దాని తర్వాత నేను చెప్పేది కూడా వాటితో పాటుగా నేను చెప్పినవి చెయ్యండి. అంతే తప్పితే నేను చెప్పింది ఒక్కటే మీరు చేయాలని నేను ఎప్పుడు చెప్పను. వాటితో పాటుగా నేను చెప్పింది చేయండి. నేను చెప్పింది చేయడం ద్వారా వివాహం విషయంలో మాత్రం మీకు అడుగు ముందుకు పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చేయాలండి ఏంటండి అని అంటే, ఏం లేదండి, గతంలో వీడియో చేసున్నాను. ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ వీడియో ప్లస్ దీంట్లో ఇంకొంత కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఆ యాడ్ చేసినవి మీరు చేయండి. ఏం లేదండి, ఒక 20 గులకరాళ్ళు అంటే పెబుల్ స్టోన్స్, లేదంటే రివర్ స్టోన్స్ అంటాం. పెబుల్స్ అని కూడా అంటాం. పెబుల్స్, రివర్ స్టోన్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడైనా నదీ ప్రాంతంలో ఇసుకలో ఉంటాయి. ఎలా ఉంటాయి రాళ్ళు ఇవి? తెల్లగాను, తర్వాత క్రీమ్ కలర్లో ఉంటాయి. చిన్న చిన్న స్టోన్స్ అయినా పర్వాలేదు. మీకు ఏదైనా నది ఒడ్డున దొరుకుతాయి, సముద్రపు ఒడ్డున దొరుకుతాయి, లేదు ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ ఇసుకలో ఉంటాయి, లేదు అంటే మన నర్సరీ షాపులు, మొక్కల నర్సరీ షాపులు ఉంటాయి కదా, ఆ నర్సరీ షాపుల దగ్గర దొరుకుతాయి, ఎక్వేరియంలో దొరుకుతాయి, ఇంకా కాదు కూడదు అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. అదేమి లేదు, ఒక 20 గులకరాలు తీసుకొని ఒక ఎల్లో కలర్ ప్లాస్టిక్ డబ్బాలో వేయండి. వేసి ఆ డబ్బాకి మూత పెట్టండి. లేదు అంటే ఎల్లో కలర్ మూత ఉన్న డబ్బా అయినా కానీ పర్వాలేదు. ఆ డబ్బాలో వేసి మూత పెట్టి చక్కగా ఈ డబ్బా తీసుకెళ్ళి మీ ఇంట్లో నైరుతి మూల ఉన్న బీరువాలో కానీ, నైరుతి మూల ఉన్న కప్బోర్డు లోపల కానీ పెట్టేయండి. పెట్టేయటం ద్వారా మీకు చాలా వరకు పితృదోషం పోతుంది. తర్వాత రెండోది, ఆల్రెడీ ఇది చాలామంది చేసున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా మళ్ళీ చెయ్యండి. ఇప్పుడు నేను లాస్ట్ అమావాస్యగా ఏమో చేసినట్టున్నాను. ఇది ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య రోజు నాడు చేయటం ఉత్తమం. అందులో ఇప్పుడు వచ్చేది మహాలయ అమావాస్య కాబట్టి ఇది మరీ ఉత్తమం. మరి అమావాస్యకి కుదరలేదండి, లేదంటే మీ వీడియో తర్వాత చూసాము, ఎప్పుడు చేయాలి ఏంటి అంటే, ఎవరికైతే మ్యారేజ్ కావాలో వాళ్ళు పుట్టినరోజు అంటే మంగళవారం పుడితే మంగళవారం, లేదు శుక్రవారం పుడితే శుక్రవారం, ఆ వారం ఏ వారం అయితే ఆ వారం రోజు నాడు కూడా నేను చెప్పింది చెయ్యొచ్చు. అయితే దీంతో పాటుగా ఈ స్టోన్స్తో పాటుగా నేను ఒక చిన్న మంత్రం చెప్తానండి. ఆ మంత్రాన్ని మీరు ఏదైనా ఎల్లో కలర్ స్క్వేర్ పేపర్ మీద, ఏదైనా పేపర్ తెచ్చుకుంటే ఎల్లో కలర్ దాన్ని స్క్వేర్ లాగా కట్ చేయండి. కట్ చేసి దాంట్లో బ్లూ కలర్ పెన్ తోటి చిన్న మంత్రం అండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఆ పేపర్ మీద రాసి, ఆ పేపర్ని కూడా
బీరువా లోపల కానీ బీరువా మీద కానీ ఎక్కడైనా సరే నైరుతి మూలలో, దక్షిణ నైరుతి అయినా పర్వాలేదు, పడమర నైరుతి అయినా పర్వాలేదు, మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఈ పేపర్ని ఎల్లో కలర్ పేపర్ మీదనే రాయాలండి. ఈ పేపర్ని అతికిచ్చేయండి. అతికిచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా కొద్దో గొప్ప ఉన్నటువంటి పితృదోషాలు కూడా పూర్తిగా పోయి అతి త్వరలోనే వివాహం సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అమావాస్య రోజు నాడు ఇది ఎప్పుడు చేయాలి అంటే నేను చెప్పానండి, అమావాస్య రోజు నాడు ఏ రోజైనా సరే సాయంత్రం 6లోగా చేయటం అనేది మంచిది. ఇది ఎప్పుడు చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 12:30 దగ్గర నుండి సాయంత్రం 5 గంటల లోపు చేయటం అనేది ఉత్తమమైనటువంటి మార్గము. ఏం చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను, గులకరాళ్ళు ప్లస్ ఆ ఎల్లో కలర్ పేపర్ మీద నేను చెప్పిన మంత్రం. ఈ రెండండి చాలా సింపుల్ రెమెడీ, కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ. దేనికంటే నేను లాస్ట్ టైం ఒకటి గులకరాళ్ళది చెప్పినప్పుడు కూడా నాకు ఎన్నో కాల్స్ వచ్చినాయి. మీరు తర్వాత చాలామంది ఒకళ్ళిద్దరు నాకు దాంట్లో కమెంట్స్లో కూడా కొట్టారు పెళ్లి సెట్ అయింది అని చెప్పేసి. ఇంకా కొంతమందికి అయితే పెళ్లి సంబంధాలు ఆగిపోయిన పెళ్లి సంబంధాలు కూడా చాలా వరకు మళ్ళీ వస్తూ ఉన్నాయి. అంటే ఆ ఫ్లో అన్నది మొదలైంది అంటే అది పని చేస్తుంది అని అర్థం, అది పని చేస్తుంది అని అర్థం. అందుకని చెప్పి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి. అతి త్వరలోనే మీకు మీ ఇంట్లో మ్యారేజ్ జరగడం అనేది జరుగుతుంది. తర్వాత నాకు ఎవరైనా ఫోన్ చేయదలుచుకున్న వాళ్ళు పైన డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. నేను కన్సల్టేషన్ వివరాలన్నీ కూడా ఫోన్లో చెప్తాను. లేదు వాట్సాప్లో కనుక మీరు నాకు హలో గురువు గారు లేదా నమస్కారం గురువు గారు, నేను నా పేరు ఇది, నా సమస్య ఇది, మీ కన్సల్టేషన్ ఫీజు ఎంత అని కనుక మీరు వాట్సాప్లో పెట్టినా కానీ నేను మీకు రిప్లై ఇవ్వగలను. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకొని మీకు వివాహం త్వరలో సెట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.